కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలు కాసేపట్లో కొచ్చి విమానాశ్రయానికి చేరుకొనున్నాయి. ప్రత్యేక విమానంలో మృతదేహాలను తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. వారిలో కేరళకు చెందిన వారే 23 మంది ఉన్నారు. ఏపీకి చెందిన వారు 3 ఉన్నారు. కొచ్చి చేరుకున్న తర్వాత మృతదేహాలను ఢిల్లీకి తరలించనున్నారు. అక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు పంపిస్తారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఏదైతే 45 మంది భారతీయుల మృతదేహాలతో కొచ్చికి బయలుదేరిందో విమానం, ఆ తర్వాత అంటే మిగతా స్టేట్స్ కి ఏ విధంగా మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఏ సమయానికి కొచ్చి ఎయిర్పోర్ట్ కు రీచ్ అవుతుంది? బుధవారం రాత్రి అల్మంగాఫ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 49 మంది చనిపోయారు. ఇందులో 45 మంది భారతీయులుగా గుర్తించడం జరిగింది. సో భారతీయుల మృతదేహాలన్నింటినీ కూడా స్వదేశానికి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ దుబాయ్ వెళ్లి అక్కడ ముఖ్యంగా మృతదేహాలను పరిశీలించడం జరిగింది. అలాగే మృతదేహాలకు DNA పరీక్షలను సైతం అక్కడ వైద్యులు నిర్వహించడం జరిగింది. ఎవరి మృతదేహాలు ఏంటి అనేది గుర్తుపట్టలేనంతగా కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. సో భారతీయుల్లో ఎవరెవరు ఏ ప్రాంతాలకు సంబంధించిన వారని గుర్తించిన తర్వాత ప్రస్తుతం వారి మృతదేహాలను భారత్ కు తరలిస్తున్నారు. కువైట్ నుంచి వాయుసేన విమానంలో ఇటు ఈ మృతదేహాలన్నీ కూడా భారత్ చేరుకోబోతున్నాయి. ఇందులో కేరళకు సంబంధించి 23 మంది ఉన్నారు. కాబట్టి మొదట ఇటు నేరుగా దుబాయ్ నుంచి ఇటు కువైట్ నుంచి ఇటు కేరళకి కొచ్చికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ 23 మంది మృతదేహాలను ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేరళ, తమిళనాడు, ఏపీ, అలాగే ఒడిశా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన మృతదేహాలను అక్కడ అప్పగించడం జరుగుతుంది. అనంతరం ఇటు ఉత్తరప్రదేశ్ కి సంబంధించి బీహార్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి కూడా మృతులు ఉన్నారు. కాబట్టి సో వారి మృతదేహాన్ని నేరుగా ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అనంతరం ఇక్కడ నుంచి వారి వారి స్వస్థలాలకు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వారి వారి మృతదేహాలని తరలించడం జరుగుతుంది. ఇప్పటికే ప్రధాని ఘటనపైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకి నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది. 5 లక్షల వరకు కూడా ఇప్పుడు కేరళలో 23 మంది చనిపోయారు. కాబట్టి సో కేరళ ప్రభుత్వం కూడా ఇటు పరిహారాన్ని ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే అక్కడ DNA పరీక్షలని మృతదేహాలు గుర్తుపట్టలేనట్టుగా కాలిపోయాయి. కాబట్టి సో ఎవరి మృతదేహం ఏంటి అనేది గుర్తించేందుకు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి DNA టెస్టులను చేసిన తర్వాత సో వారి వారి స్వస్థలాలకు ప్రస్తుతం అయితే ఇటు మృతదేహాలను తరలించడం జరుగుతుంది. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది దుబాయ్ లో. అండ్ కువైట్ జనాభాలో మొత్తం 21% మంది భారతీయులే ఉన్నారు. సో వృత్తిరీత్యా ముఖ్యంగా వివిధ పనుల కోసం వీరంతా కూడా కువైట్ వెళ్లి అక్కడ ముఖ్యంగా ఒక ఏజెన్సీ ద్వారా, ఒక కాంట్రాక్ట్ ద్వారా ఒక బిల్డింగ్ 6 అంతస్తుల బిల్డింగ్ లో వీరున్న సమయంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బయటకు రాలేక వీరంతా కూడా చనిపోయారు. సో ప్రమాదం జరిగిన సమయంలో 200 మంది వరకు కూడా ఉన్నారు. సో అందులో ఎక్కువగా మృతులంతా కూడా భారతీయులే కావడంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఇటు దుబాయ్ ప్రభుత్వంతో అండ్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇటు కువైట్ వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ పరిశీలించి ప్రత్యేక విమానాన్ని కువైట్ పంపించి ప్రస్తుతం మృతదేహాలన్నింటినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. గోపి, అంటే కొచ్చి ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత అంటే మిగతా రాష్ట్రాలకు చెందిన మృతులు కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఈ రోజే వారి వారి స్వస్థలాలకు ఆ మృతదేహాలను పంపించే ఏర్పాట్లు చేస్తారా? ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేరళకి తీసుకురావడం జరుగుతుంది. ఏపీ, అలాగే కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారిని కొచ్చి విమానాశ్రయంలో ముఖ్యంగా వారి మృతదేహాలని అందజేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3 ఉన్నట్లుగా, ఈ ప్రమాదంలో చనిపోయిన వారు 3 ఉన్నట్లుగా తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలానికి సంబంధించిన జింకిభద్ర గ్రామానికి సంబంధించిన రామాడ లోకనాథం, అలాగే తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అలాగే అన్నవరప్పాడు చెందిన మీసాల ఈశ్వరుడు, ఈ 3 కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సో వీరి మృతదేహాలు కూడా ఈ రోజు మధ్యాహ్నానికి ఇటు కొచ్చి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రానికల్లా సాయంత్రం రేపు పొద్దున కల్లా కూడా వారి స్వస్థలాలకు తరలించే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే విదేశాంగ చేయడం జరిగింది. విదేశాంగ సహాయ మంత్రి ఇటు కువైట్ కు వెళ్లి కీర్తివర్ధన్ సింగ్ బాధ్యత చేపట్టిన వెంటనే బుధవారం రోజు సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సో
ఘటన పైన ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ వివరాలు తీసుకుని మృతులు ఎవరు, వారి కుటుంబ సభ్యుల వివరాలు వీటన్నిటికీ ఫాలోఅప్ చేస్తూ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేసేంత వరకు కూడా కావాల్సిన చర్యలన్నింటినీ కూడా భారత ప్రభుత్వం తీసుకుంది. గోపి, మరోవైపు ఇప్పటికే మనం చూస్తున్నాం, అంటే వివిధ ఎయిర్పోర్ట్స్ లో కూడా వారి కుటుంబీకులు, సంబంధికులు అనేక మంది ఇప్పటికే అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అయితే ఆ మృతదేహాలను తీసుకువెళ్లేందుకు ఎయిర్పోర్ట్ వద్ద అంటే ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఏమైనా ఆంక్షలు విధించారా? ఎయిర్పోర్ట్స్ వద్ద ఎటువంటి ఆంక్షలు లేవు. ప్రస్తుతం భారత వాయుసేన విమానంలో కొచ్చి అండ్ తర్వాత ఢిల్లీకి మొదటగా వాయుసేన విమానం ద్వారా మృతదేహాలు అనేవి చేరుకుంటాయి. అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాల సహకారంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వీరి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఆంక్షలు కూడా లేవు. అండ్ ముఖ్యంగా కేరళకు సంబంధించిన వారు ఎక్కువగా ఉండడంతో మొదట ఢిల్లీ తీసుకురావాలని చెప్పి భావించారు. కానీ ఢిల్లీ నుంచి మళ్ళీ మృతదేహాల తరలింపు ఆలస్యం అవుతుంది కాబట్టి సో నేరుగా కేరళ హెడ్ క్వార్టర్స్ నుంచి, ముఖ్యంగా కేరళ కొచ్చి నుంచి మళ్ళీ వివిధ ప్రాంతాలకి తరలించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఆ ఘటన జరిగి 2 రోజులు కావస్తోంది. అలాగే మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి సో బాడీ డికంపోజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి సో వీలైనంత త్వరగా మృతదేహాలను తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. కొచ్చి అలాగే ఢిల్లీ విమానాశ్రయాల నుంచి వారి స్థానిక ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. సో కువైట్ ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందారు. అయితే ఈ రోజు మృతదేహాలను మొదట కువైట్ నుంచి కొచ్చికి తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మృతి చెందిన 45 మంది భారతీయులు కూడా ఎక్కువ మంది కేరళకు చెందిన వారే ఉన్నారు. 23 మంది కేరళకు చెందిన వారు ఉండటంతో కాసేపట్లో కొచ్చి ఎయిర్పోర్ట్ కు కువైట్ నుంచి బయలుదేరిన విమానం అన్నది చేరుకుంటుంది. అనంతరం కొచ్చి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తుంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు వారి మృతదేహాలను తరలించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ రోజే మొత్తం కూడా కంప్లీట్ చేయాలని అధికారులు ఇప్పటికే భావించారు. 2 రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. పూర్తిగా ఆ మృతదేహాలన్నీ కూడా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో DNA పరీక్షలు సైతం అధికారులు చేస్తున్నారు. ఆ మృతదేహాలను గుర్తించేందుకు, వివరాలు సేకరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కువైట్ నుంచి ప్రత్యేక విమానం అన్నది బయలుదేరింది. అది ఈ రోజు కాసేపట్లోనే కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంటుంది. కేరళకు చెందిన 23 మృతదేహాలు అందులో ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ అదే విమానం ఢిల్లీకి చేరుకుంటుంది. ఆ ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా వారి స్వస్థలాలకు ఆ మృతదేహాలను పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.